పుష్కరాల ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్రం సాయం కోరాలని యోచిస్తోంది. ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు త్వరలో కలిసి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పుష్కరాలకు ఏర్పాట్లపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి మంత్రి నారాయణ సమీక్ష చేశారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని పురపాలక పట్టాభివృద్ధికి శాఖ అధికారులను ఆదేశించారు. ఇక పుష్కరాల కోసం ప్రధానంగా మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లపై సమావేశంలో చర్చించామని నారాయణ తెలిపారు. పుష్కర ఘాట్లు, నిర్వహణ, షెల్టర్ల ఏర్పాటు, ఆహారం, తాగునీటి సౌకర్య విషయాలపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. పుష్కరాలు జరిగే 4 మున్సిపాలిటీల్లో ప్రాథమిక వస్తువులు భారీ చేపట్టాలని నిర్ణయించామన్నారు. సీఎంతో చర్చించాక నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని నారాయణ వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లనేవి అంశంలో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నేతలతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, మండపేట ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రి కందుల దుర్గేష్తో 2027లో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాల మీద రివ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ రివ్యూలో ప్రధానంగా ఇక్కడ కావాల్సినటువంటి బడ్జెట్ అనేది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బడ్జెట్ ను కోరాలని అనుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీకి అభ్యర్థన చేసి గోదావరి పుష్కరాలను సక్సెస్ చేసే విధంగా కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. రాజమండ్రి కేంద్రంగా గోదావరి పుష్కరాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో వైభవంగా జరుగుతూ ఉంటాయి. 2015లో మనం చూసాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోని కొన్ని లోపాలు జరిగాయి. తొక్కిసలాట జరిగింది. 30 మంది చనిపోయారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజమండ్రి, అదేవిధంగా కొవ్వూరు, నిడదవోలు ఈ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్కింగ్ సదుపాయం కానీ, రోడ్ల అంటే విస్తరణ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ముందు నుంచే ఈ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఘాట్లను శుభ్రపరచడం, ఘాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గోదావరి పుష్కరాలను జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంకా ఏడాది సమయం ఉంది. జూలై 26, 2026 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే ఘాట్లలో పనులైతే ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడక్కడ పనులు ప్రారంభమైన ఈ తాత్కాలికంగా ఇంకా బడ్జెట్ రిలీజ్ కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ కోసం అధికార యంత్రాంగం చూస్తూ ఉంది. బడ్జెట్ వచ్చిన వెంటనే త్వరితగతిన ఈ పనులు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ లో చూస్తున్నాం కదా, గోదావరి గత 2015లో నిర్మించినటువంటి ఈ పుష్కర్ ఘాట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికైతే ఇవి నిర్వీర్యంగా మారడం జరిగింది. పుష్కర్ ఘాట్లన్నీ కూడా క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. మనం చూస్తే పుష్కర్ ఘాట్లన్నీ కూడా కొంత అధ్వానంగా మారడం జరిగింది. చాలా చోట్ల పగిలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటేమో గోదావరి క్లీన్ కావాల్సి ఉంది. ఎందుకంటే గోదావరి అనేది ప్రస్తుతం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇక్కడ పరిశ్రమలు ఉండడం, ఆ పరిశ్రమల్లో వ్యర్థాలన్నీ కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి తరుణంలో గోదావరిని క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 2027లో గోదావరి పుష్కరాలకు 4 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అందులోనే రాజమండ్రి పరిసర సిటీ ప్రాంతానికే 1 కోటి మంది వరకు కూడా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కేటాయించడం, ట్రైన్లను కూడా ప్రత్యేకంగా నడపడం, అదేవిధంగా విమానాలను కూడా ప్రత్యేకంగా నడపడం ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో గోదావరి పుష్కరాలను రాజమండ్రి కేంద్రంగా వైభవంగా నిర్వహించాలంటే బడ్జెట్ అవసరం కాబట్టి మంత్రి నారాయణ ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి నాయకులను, అధికారులను సమాయత్తం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం ప్రధాని మోడీ నుంచి నిధులు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే కొద్ది రోజుల్లోని ప్రయత్నానికి సఫలం దొరికి త్వరితగతిన పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉమ్మడిగా సమిష్టితో 2027లో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలను ప్రయోగాలు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే ఉదాహరణగా గోదావరి పుష్కరాలను కూడా సక్సెస్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు ఇంకా పనులు ప్రారంభం కావాల్సి ఉంది, కేంద్రం ఏ విధంగా సహకారం అందించబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. కేవలం బాలుతో గణేష్ న్యూస్, రాజమండ్రి, తూర్పుగోదావరి, గోదావరి.